ఈరోజు విజయనగరం జిల్లా ఎస్పీగా సెకండ్ టైం నేను ఇక్కడ చార్జ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ టైం 2019లో ఇక్కడ ఎస్పీగా చేశాను ఎలక్షన్ టైంలో. తర్వాత మళ్ళీ ఇక్కడ రెండోసారి చేసే అవకాశం వచ్చింది నాకు. సో ఈ జిల్లా గురించి కొంత అవగాహన ఉంది నాకు. ఎలక్షన్ టైంలో చేయడం, ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, ప్రజెంట్ ఇష్యూస్ ఏమున్నాయి అన్నీ కూడా స్టడీ చేస్తాం. ముఖ్యంగా ఉన్నటువంటి 2-3 ఇష్యూస్ ఉన్నాయి. గాంజా ప్రభుత్వం కూడా గాంజా నిర్మూలన, దాని వాడకం మీద చాలా శ్రద్ధగా, ఎక్కడ గాంజా పదం వినపడకుండా ఈ ఏరియా ఒరిస్సా బోర్డర్ ఉండడం వల్ల ఇక్కడి నుంచి తీసుకువెళ్తుంటారు, పైన నుంచి ఒరిస్సా నుంచి మన విజయనగరం జిల్లా పైన. సో వీటన్నిటిని కూడా ఫస్ట్ టాప్ ప్రయారిటీలో. అలాగే ఉమెన్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని, ఇలాంటి దాని మీద గుడ్ టచ్, బ్యాడ్ టచ్, చిన్నపిల్లల మీద పోక్సో కేసెస్, ఉమెన్ ఇష్యూస్, అలాగే సైబర్ క్రైమ్. నెక్స్ట్ థర్డ్ ప్రయారిటీ వచ్చి సైబర్ క్రైమ్ ఉంది. అది బాగా రాంపెంట్గా ఉంటుంది ఈ మధ్యలో. సో ప్రజలకు అందరిని అవేర్నెస్ క్రియేట్ చేయటం. అలాగే హెల్మెట్ వాడకం ఒకటి, రోడ్డు నియంత్రణ భాగంలో హెల్మెట్ వాడకం ప్రమాదాలు తగ్గించడం, అలాగే ప్రజలను కూడా అవేర్నెస్ చేసి వాళ్ళని హెల్మెట్ ధరించే విధంగా చేయడం. అలా కొన్ని ప్రాధాన్యాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి టాస్క్లకు అనుగుణంగా మేము కార్యాచరణ రూపొందించుకొని ఈ జిల్లా ప్రజలందరూ సహకారం కోరుతున్నాను. నేను ఆల్రెడీ ఈ జిల్లా నాకు సుపరిచితమే కాబట్టి అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందరితో కలిసి ప్రజలతో, అలాగే పాత్రికేయ మిత్రులతో, అలాగే ప్రజాప్రతినిధులు కానివ్వండి, అలాగే పబ్లిక్ లీడర్స్, అలాగే సోషల్ ఆర్గనైజేషన్స్ అందరితో కూడా మేము చేయాలనుకున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి టాస్క్లు ఏమున్నాయో వాటిని చక్కగా ముందుకు తీసుకువెళ్ళడానికి పాత్రికేయ మిత్రులు మీరందరినీ కూడా మీ కోఆపరేషన్ కూడా ఉండాలి నాకు. మేము చేస్తున్నటువంటి పని ప్రజల్లోకి వెళ్ళాలంటే, ఖచ్చితంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే మీడియానే ఇంపార్టెంట్. మీ అందరికి కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ రాబోయే రోజుల్లో మనం విల్ ప్లాన్. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.